అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో 62 కోట్లకు పైన జగిత్యాల పట్టణానికి దాదాపు 18.7 కోట్లు 18.7 కోట్లు మెట్పల్లికి శాంక్షన్ అవ్వడం జరిగింది ఈ మధ్య. ఇందులో మోస్ట్లీ డ్రింకింగ్ వాటరు, డ్రైనేజ్ ఫెసిలిటీ ప్లస్ ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా ప్రపోజల్స్ పంపడం జరిగింది. అవన్నీ కూడా ఫాస్ట్ పేస్లో చేయాలన్నది నిర్ణయం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ దాదాపు 36, 62, 98 దాదాపు 100 కోట్ల ఫండ్ 80% ఫండ్ కేంద్రం నుంచి శాంక్షన్ అవ్వడం జరిగింది. 20 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటా. ఇది కాకుండా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ స్పీడప్ చేయాల్సిందిగా కోరడం జరిగింది. రెండోది ఏదైతే రైతుకి ఇబ్బంది లేకున్నంత వరకు ఏదైతే వాళ్ళకేమన్నా డస్ట్ ఎక్కువ ఉన్నా ఏమున్నా కూడా అప్పటి వరకు ఏమన్నా కోతలున్నా పర్వాలేదు, కానీ కొన్ని చాలా మటుకు కంప్లైంట్స్ రావడము, దాదాపు బ్యాగుకి 2 కిలోలు, 3 కిలోలు, 4 కిలోలు కోతలు చేస్తున్నారని, ఇది మాత్రం తక్షణమే ఆపాల్సిందిగా, దాని మీద దృష్టి పెట్టాల్సిందిగా కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఫసల్ బీమా పథకము రాష్ట్ర ప్రభుత్వం యాటిట్యూడ్ బాలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళ ఇన్సూరెన్స్ వాటా కడతలేరు. వాళ్ళు కడతాము అని వాగ్దానం చేసి ప్రభుత్వంలోకి వచ్చిండ్రు, ఇవాళ కట్టలేరు, కట్టే పరిస్థితి కూడా లేనట్టు నాకు అర్థమవుతాం. సో ఈ అకాల వర్షాలకి, అతి వర్షాలకి ఇది ప్రతి సంవత్సరం వచ్చేది. ఫసల్ బీమా లాంటి పథకాలు ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసిండు, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా నెగ్లెక్ట్ చేస్తుంది. ఇది మంచి పరిణామం కాదు. ఎందుకంటే ఇది మనకు ఎప్పుడో ఒకసారి వచ్చేది కాదు. ప్రతి సంవత్సరం మనకు సైక్లోన్లు వస్తున్నాయి, ప్రతి సంవత్సరం ధాన్యం దడుస్తున్నది, ప్రతి సంవత్సరం ఇదే రవస. కాబట్టి ఫసల్ బీమా ఇంప్లిమెంట్ చేసుకునే ఇంగిత జ్ఞానం ప్రభుత్వంకు ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వం. అమృత్ పథకం రివ్యూ చేయడం జరిగింది. ప్రధానమంత్రి సూర్యఘర్ ఈ ఇంట్ల మీద, ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్స్ 2 కిలోవాట్లకి మీకు సుమారు 1,20,000 నుంచి 1,30,000 ఖర్చు అవుతుంది. అందులో నుంచి మీకు 60,000 మీకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. మిగిలింది కూడా లోను చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో లోన్ దొరకడం జరుగుతుంది. మీకు దాదాపు కరెంటు ఫ్రీ అయిపోతుంది. ఇంకా మిగులితే డబ్బులు కూడా మీ అకౌంట్లో పడతాయి. సో అట్లా పడ్డ అకౌంట్స్ కూడా ఎన్ని ఉన్నాయి అని వెరిఫై చేయడం జరిగింది. ప్రతి జూన్లో, డిసెంబర్లో సంవత్సరానికి 2 సార్లు ఏదైతే అదనపు ఉత్పత్తి జరుగుతుందో కరెంటు, ప్రతి వాళ్ళకి ఆమ్దాని కూడా వస్తున్నది. కాబట్టి దాని మీద కూడా ఈ స్కీమ్ మీద అవగాహన పెంచాల్సిందిగా ఈ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అడ్వైజ్ చేయడం జరిగింది. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంతో ఏం కోఆర్డినేట్ చేసుకుంటారో చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటే ఇట్ ఈస్ మోర్ నాట్ జస్ట్ ఎకనామికల్ ఫర్ ద పువర్ బట్ ఆల్సో ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ. దానికి ఒక పైలట్ ప్రాజెక్ట్ కూడా, ఒక గ్రామాన్ని ఎంచుకొని పైలట్ ప్రాజెక్ట్ చేయాల్సింది కూడా కేంద్రం నుంచి గైడ్ లైన్స్ ఉన్నాయి. అది కూడా తొందరగా ఇంప్లిమెంట్ చేయమని చెప్పడం జరిగింది. ముద్రా లోన్ల పరిస్థితి నాట్ బ్యాడ్, ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా విశ్వకర్మ యోజన కింద. కంపారిటివ్లీ జగిత్యాల ఈజ్ నాట్ బ్యాడ్, ఇట్ ఈస్ బెటర్ ఇన్ తెలంగాణ. మెడికల్ హెల్త్ పైన రాష్ట్ర ప్రభుత్వానికి 0 ఇంట్రెస్ట్ ఉన్నది. రూపాయి ఇస్తలేరు, స్కానింగ్ మిషన్లు పెడతలేరు. సెంటర్ ఏమో మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు ఇస్తున్నది, దాని తగ్గట్టు హాస్పిటల్ అప్గ్రేడేషన్ పర్మిషన్లు ఇస్తున్నది, దానికి తగ్గట్టు వాళ్ళ ఫండ్ వస్తున్నది, కానీ ఇక్కడ నుంచి ఫండ్ వస్తలేదు, హాస్పిటల్ అప్గ్రేడ్ అయితలేవు. టోటల్ నెగ్లిజెన్స్ స్టేట్ గవర్నమెంట్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ మీద ఉంది. గ్రామీణ సడక్ యోజనలో టోటల్ ఎన్ని మన దాదాపు ఒక బ్రిడ్జు, ఒక రోడ్డు, ఈ
వీటి మీద చెప్తాను. వేరే అన్ని కూడా 90% 100% లాస్ట్ టైం అయినాయి, శాంక్షన్ అయిపోయినాయి, ఆల్మోస్ట్ కంప్లీట్ కూడా అయినాయి వర్క్స్. ఇబ్రాహీంపట్నం నుండి నడికుడ వయా యామాపూర్, ఫకీర్ కొండాపూర్, ఇది టోటల్ నెగ్లిజెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, కంప్లీట్ నెగ్లిజెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. కలెక్టర్ గారికి కూడా నేను స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది. ఈ రకంగా ఉంటే 4 సంవత్సరాలలో సర్వే చేసి కూడా ఇవ్వలేకపోయినారు వీళ్ళు. ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, ఫారెస్ట్ ల్యాండ్ ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలుపుకోవాలా, సర్వే చేసుకోవాలా, వాళ్ళ తగ్గట్టు వాళ్ళకి కావాల్సిన ల్యాండ్ ఇచ్చేయాలా, ఇది తీసుకోవాలి. మొత్తం ఆ రోడ్డు క్యాన్సిల్ అయ్యే పరిస్థితి ఉంది. దానికోసం ఎక్స్టెన్షన్ కి మీరు సర్వే డీటెయిల్స్ తొందరగా అప్లోడ్ చేసి ఎక్స్టెన్షన్ కి రిక్వెస్ట్ పెట్టుకోమని చెప్పినాను. కేంద్ర ప్రభుత్వం తోటి అడుగుదాం మళ్ళా. ఇప్పటికీ 4 సంవత్సరాలు దాటిపోయింది వాళ్ళు శాంక్షన్ చేసి, 5 సంవత్సరాలు వేస్ట్ చేశారు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. బ్రిడ్జ్ ఒకటి, సరే బ్రిడ్జ్ ఒక 3-4 months లో కంప్లీట్ చేస్తా అన్నారు. అది ఎక్కడది? భూపతిపూర్ క్రాస్ రోడ్. నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కూడా స్పీడప్ చేయాల్సిందిగా కోరినాము. ఇంకోటి ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్, ఎవరైనా చనిపోతే 20,000 రూపాయలు రావడం, ఇవన్నీ కూడా అప్లికేషన్లు ఎన్ని ఉంటే అన్ని మాత్రం డబ్బులు వచ్చేసినాయి. అవేర్నెస్ పెంచితే ఇంకా అప్లికెంట్స్ పెరుగుతారు, బెనిఫిషరీస్ పెరిగే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వాల నుంచి ఇటువంటి మంచి మంచి స్కీమ్లు ఏవైతున్నాయో దాని అవేర్నెస్ పెంచుకునే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఇది కేంద్రం రాష్ట్రం కాంపిటీషన్ కాదు. కేంద్ర ప్రభుత్వము అందరికీ, దేశంలో ఉన్న అందరికి కూడా ఒకే రకంగా చూస్తారు. ఆ స్కీమ్స్ అన్ని రాష్ట్రాలకి ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిందిగా వాళ్ళ బడ్జెట్ శాంక్షన్లు ఉంటాయి. చేసుకుంటే మీకు కూడా మంచి పేరే వస్తుంది. కేంద్రం నుంచి పైసలు వచ్చినా, రాష్ట్రం నుంచి వచ్చినా ప్రజల సొమ్మే అది. ఆడి నుంచి వచ్చిన నిధులు సద్వినియోగం చేసుకుంటే నీకు కూడా మంచి పేరు వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ కేసీఆర్ నేర్పించిపోయిన దరిద్రపు ఆలోచనలతోటి ఈ ప్రభుత్వం ముందుకు పోకపోతే బెటర్. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన ఏం పని ఉన్నా నాకు ఫోన్ చేస్తాడు, కోఆర్డినేట్ చేసుకుంటాడు. అట్లా చేసుకున్నందుకు 60 కోట్ల రూపాయలు వచ్చినాయి జగిత్యాల టౌన్. అన్ని మున్సిపాలిటీ, నిజామాబాద్ పార్లమెంట్లో అందరికంటే ఎక్కువ వచ్చినాయి జగిత్యాల. ఇట్ ఈస్ నాట్ అబౌట్ బీజేపీ, కాంగ్రెస్ ఆర్ టీఆర్ఎస్. సో కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసుకుని అవేర్నెస్ పెంచుకుంటే మీకు కూడా మంచి పేరు వస్తుంది. ₹35 బియ్యం కిలో ఫ్రీగా ఇస్తున్నారు. ₹32 అందులో సెంటర్వి, ₹2 స్టేట్వి, రూపాయి ఇండివిజువల్ది. ఇండివిజువల్ది కూడా ఓవర్ టేకప్ చేస్తారు ఇప్పుడు. సో ₹3, ₹32. ప్రధానమంత్రి ఫోటో పెట్టనీక బాధ ఏంది అని అడిగిన. ఏదో నీళ్ళు నమ్ములుతా ఉంటారు. కలెక్టర్ గారు నీళ్ళు నమ్ముతున్నారు, ఆఫీసర్లు అయితే సరే కలెక్టరే నీళ్ళు నమ్ముతున్నారు. ఏదో రాస్తా అన్నారు స్టేట్ గవర్నమెంట్ కి ఇచ్చేది సెంటర్. స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఎందుకండి నాకు అర్థం కాదు. ప్రధానమంత్రి ఫోటో పెట్టడానికేమి, ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకుంటారు. అదేదో కేంద్రంకి వెళ్ళి ఫ్రీ బియ్యం వస్తుంటే అదో సంచులు కొట్టిర్రు. సంచులు ప్రింట్ చేసుకుని ముఖ్యమంత్రి ఫోటో, మన భట్టి గారి ఫోటో, ఇంకోటి ఎవరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో. ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినంత కరప్షన్ ఈ మొత్తం కేబినెట్ లోడ్ చేస్తలేడు. ఆయన ఫోటో. కేంద్రీయ విద్యాలయానికి భూమి ఇస్తలేడు. ఆయనకు ఇరిగేషన్ కూడా ఉందా? ఇరిగేషన్ ల్యాండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పొంగులేటికి రెవెన్యూ ఉన్నది. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేంద్రీయ విద్యాలయం ఇస్తే మీకు ల్యాండ్ ఇవ్వడానికి ఏందా ఇబ్బంది నీకు? నాకు అర్థం కాదు. ఏదో నాన్చుకుంటున్నావు అంటే పైసలు వాటాలు కావాలి దానిలో కూడా. కేంద్రీయ విద్యాలయం శాంక్షన్ అయితే ల్యాండ్ ఇవ్వడానికి ఇన్ని రోజులు ఎందుకు పడుతుంది? ఇంకా
80 ఎకరాలు ఉందంట కదా, మీరంతా జగిత్యాలలో మీకు ఐడియా ఉంటుంది కదా. అందులోకి 10 ఎకరాలు ఏనికి ఇంకా తక్కువనే అడిగారు. పక్కకు స్టేడియం ఉందా? ప్రపోజల్ అందులో ఆ స్టేడియమే వాడుకుంటాము, మాకు స్కూల్ మందము, మా బిల్డింగ్ల మందము 5 ఎకరాలే అడిగినట్టు. నేను అది కూడా ఎందుకు అడుగుతారు, 10 ఎకరాలు అడగాలి. సరే ఆ స్టేడియం అయినా కూడా ఇస్తలేడంటే ఈయన. ఏం కావాలి మరి? ఈయనకి ప్రాబ్లం ఏంది? ఈయనకి కేంద్రీయ విద్యాలయం పైసలు ఇవ్వాలన్నా, ఈయనకి కమిషన్లు ఇవ్వాలన్నా? ఇస్తారా? నీ బాధ ఏందో నాకు అర్థమైతలేదు. ఇంకో దగ్గర కూడా ఇరిగేషన్ ల్యాండ్ శాంక్షన్ చేస్తలేడు. రివ్యూలు వచ్చింది. అమృత్ బిల్డ్ ఇవన్నీ ఆయన సొంత ల్యాండ్లు అనుకుంటుండో ఏందో మరి. ఇబ్బందికరంగా ఉంటే ఆల్టర్నేట్ తొందరగా ఇవ్వాలి కదా, మళ్ళీ ఆ ఫండ్స్ కూడా వాపస్ అవుతాయి. జగిత్యాల ప్రజలకి మొన్న కొరుట్ల నవోదయ, ఇప్పుడు జగిత్యాల పట్టణంలో కేంద్రీయ విద్యాలయం, ఈ రెండు కూడా వచ్చినందుకు శుభాకాంక్షలు. నవోదయ అయితే ల్యాండ్ గీండ్ అని శాంక్షన్ చేయించినాం. అప్పుడు నేను కూడా ఎంబడబడ్డా. కొరుట్ల టౌన్ కానుకొని బైపాస్ రోడ్డుకి మంచి ల్యాండ్ అయిపోయింది. ఇక్కడ ఈయన బాధ ఏందో ఉత్తమ్ కుమార్ రెడ్డిది అర్థం కాలేనా. అందరూ ఆయన వచ్చిండు, ఢిల్లీకి వచ్చిండు, నేను మంత్రుల దగ్గర తీసుకుపోయినా, ఆయన ఎంబడే మళ్ళీ ముఖ్యమంత్రికి కూడా దగ్గరకు పోయినా. మీరంతా నన్ను బదనాం చేసిర్రు, పార్టీని మారుతున్నారని ఆయనను బదనాం చేసిర్రు. ఇప్పుడు పైసలు వస్తున్నాయి. ఇప్పుడు మొత్తం పార్లమెంట్లో జగిత్యాలకు 62 కోట్లు వచ్చినాయి, మాక్సిమం వచ్చినాయి. నిజామాబాద్ పట్టణం కంటే ఎక్కువ వచ్చినాయి. కేవీ వచ్చింది, మీకు నవోదయ వచ్చింది. స్టేట్ పంపించిన దాన్ని బట్టి సెంట్రల్ ఇస్తుందండి. వాళ్ళ ప్రపోజల్ వాళ్ళు పంపించిన దాన్ని బట్టి చేస్తారు. వచ్చిన నిధులు కూడా సరిగ్గా సద్వినియోగం చేసుకుంటలేరు అన్ని డిపార్ట్మెంట్లలో. రోడ్లు శాంక్షన్ అయినాయి, క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఓకే.